సో జెన్ జెడ్ అనేటువంటి పదము ఈ నేపాల్ దేశంలో అలజడులు జరిగినటువంటి సందర్భాన ట్రెండింగ్లో ఉంది. మరి పదము ఏంటి, దేనికి సంబంధించిందో ఒక్కసారి చూద్దాం. సో జెన్ జెడ్ అంటే ఇది ఒక జనరేషన్ అనమాట. జనరేషన్స్. ఓకే, సో ముందుగా చూద్దాం. లైక్ జనరేషన్, దీనిలో జనరేషన్స్ అంటే ఇప్పుడు మనం ఏదైతే ఒక ఇయర్లో పుట్టామో ఆ ఇయర్ని బట్టి వాళ్ళు పలానా జనరేషన్కి చెందినటువంటి వారు, 21st సెంచరీకి చెందినటువంటి వారా, 20th సెంచరీకి చెందినటువంటి వారు అని చెప్తూ ఉంటాం. వాడికి కొన్ని పదాలు ఇచ్చారు, చూద్దాం ఒకసారి. ఎవరైతే 1946 నుంచి 1964 మధ్య జన్మించారో ఆ జన్మించినటువంటి వారిని బేబీ బూమర్స్గా పిలుస్తుంటారండి. ఓకేనా. సో వారి యొక్క ప్రస్తుత వయసు 61 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఇక దాని తర్వాత ఎవరైతే 1965 నుంచి 1980 మధ్య జన్మించారో ఆ జన్మించినటువంటి వారిని జనరేషన్ ఎక్స్ కింద పరిగణిస్తూ ఉంటారు. ప్రస్తుతం వారి యొక్క ఏజ్ 45 to 60 years ఉంటుంది. తర్వాత 1981 నుంచి 1996 వరకు మధ్య ఆ ప్రాంతంలో పుట్టినటువంటి వారిని మిలీనియల్స్ లేదా జనరేషన్ వై అని పిలుస్తూ ఉంటారు. సో వారి యొక్క ఏజ్ ఇప్పుడు 29 to 44 మధ్య ఉంటుంది. తర్వాత 1997 నుంచి 2012 మధ్య పుట్టినటువంటి వారిని జనరేషన్ జెడ్ అంటే జెన్ జెడ్ అని పిలుస్తూ ఉంటాం. ప్రస్తుతం వారి యొక్క వయసు 13 to 28 years ఉంటుందండి. సో వారు ప్రస్తుతం ఎక్కువగా వారందరూ కూడా ఎక్కువగా ఇప్పుడు సోషల్ మీడియాను, సోషల్ నెట్వర్క్స్లను, ఇంటర్నెట్లను ఉపయోగిస్తూ ఉంటారు. ఈవెన్ చాలామంది కూడా ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఇంటర్నెట్ ద్వారానే పొందుతూ ఉంటారు. చాలామంది కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ చేసేటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్ పైనే డిపెండ్ అవ్వడం జరిగింది. దాంతోపాటు వ్యాపారాలు చేసుకునేటువంటి వారు కూడా ఇంటర్నెట్ పైనే డిపెండ్ అయ్యారు, సోషల్ మీడియా పైనే డిపెండ్ అవ్వడం జరిగింది. మరి ఆ సిచ్యువేషన్లో గవర్నమెంట్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఇంటర్నెట్ సేవలను లేకపోతే ఈ యొక్క యాప్లను బ్యాన్ చేయడం వల్ల వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి వ్యాపారాలు చేసుకోవడానికి పాసిబిలిటీ లేకుండా పోయింది. దాంతోపాటు సాఫ్ట్వేర్ కంపెనీలకు వర్క్ చేసేటువంటి వారికి సాఫ్ట్వేర్ వర్క్ చేసేటువంటి పాసిబిలిటీ లేకుండా జరగడం జరిగింది. సో కాబట్టి ఏకకాలంలో ప్రజలందరూ కూడా ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయడం జరిగింది. అట్లా ఇది న్యూస్లో ఉంది. ఇంకా దాని తర్వాత 2013 నుంచి ప్రస్తుతానికి మధ్య పుట్టేటువంటి పిల్లలు వారిని జనరేషన్ ఆల్ఫా అంటారు. సో జనరేషన్ ఆల్ఫా. సో ప్రస్తుతం వారి యొక్క ఏజ్ 12 years కంటే తక్కువగా ఉంటా ఉంది.